స్టేట్ పోలీస్ శాఖలో 4 ఈగల్స్ చేరనున్నాయి. 3 ఏళ్ల ట్రైనింగ్ తర్వాత జనవరిలో ఇంటెలిజెన్స్ లో జనవరి నుంచి డ్యూటీ ఎక్కనున్నాయి. ప్రత్యేక హ్యాండ్లర్లు, మైక్రో కెమెరాలతో ఆకాశంలో ప్రత్యేక నిఘా పెట్టనున్నాయి. వీఐపీ జోన్లు, మావోయిస్టుల కదలికలపై సేకరించిన సమాచారాన్ని పోలీసులకు అందించనున్నాయి. రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఈగల్ స్క్వాడ్ చేరనుంది. 4 డేగలతో కూడిన స్పెషల్ స్క్వాడ్ ఈగల్ ఆపరేషన్లకు రెడీ అవుతుంది. రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటెలిజెన్స్ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు వీవీఐపీ జోన్స్లో డెమో నిర్వహించినట్లు తెలిసింది. ఈగల్ స్క్వాడ్ జనవరి నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో కీలక బాధ్యతలు నిర్వహించనుంది. ఆకాశంలో ఎగురుతూ భూమిపై ప్రమాదాలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్ తో కలిసి మెరుగైన సేవలు అందించనుంది. వీఐపీ జోన్స్ లో డ్రోన్స్, బాంబులు, అనుమానిత స్థావరాలు, మావోయిస్టులపై గరుడ దళం నిఘా పెట్టనుంది. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా జనవరి నుంచి గరుడ దళాన్ని రంగంలోకి దింపనున్నట్టు సమాచారం. గగనతలంలో ఎగిరే డ్రోన్లను ఉపయోగించి టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తులు విధ్వంసాలకు పాల్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి ముప్పును తిప్పికొట్టేందుకు దేశంలోనే తొలిసారిగా ఈగల్ స్క్వాడ్ను వినియోగించనున్నారు. విదేశాల్లో మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోని పోలీసులు ఈ గరుడ దళాన్ని వినియోగించడం లేదు. ఈగల్ స్క్వాడ్ను ఏర్పాటు చేసేందుకు 2020లోనే హోంశాఖ చర్యలు చేపట్టింది. గత 3 ఏళ్లుగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన డేగలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. నల్లమల సహా ఇతర అటవీ ప్రాంతాల్లో జీవించే మేలు రకం డేగలను చిన్నతనంలోనే అకాడమీకి తరలించారు. డేగలకు చిన్ననాటి నుంచే శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఈగల్ స్క్వాడ్ కోసం 2 పోలీస్ అధికారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. కోల్కతా, రాజస్థాన్లకు చెందిన స్పెషల్ ఇన్స్ట్రక్టర్స్ తో డేగలకు శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం 4తో ఈగల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. డ్రోన్లను గుర్తించి నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంలో వీటికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చారు. పోలీస్ జాగిలాలు, పోలీసులు వెళ్లలేని అటవీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా ట్రైనింగ్ ఇచ్చారు. గరుడ దళానికి జీపీఎస్ ట్రాకర్, మెడ, కాళ్లు, రెక్కలకు అత్యాధునిక మైక్రో కెమెరాలను అమర్చుతారు అధికారులు. ఆకాశంలో ఎగురుతూ నిర్దేశిత ప్రాంతాల్లో టార్గెట్స్ కదలికలపై నిఘా పెడతారు. డేగకు అమర్చిన మైక్రో కెమెరాస్ చిప్లను హ్యాండ్లర్ చేతిలోని సెన్సార్ను అనుసంధానం చేశారు. కెమెరాలతో సేకరించే వీడియో ఫుటేజ్ను హైక్వాలిటీ రెజల్యూషన్తో పరిశీలిస్తుంటారు. సాధారణంగా ఒక్కో డేగ 2 కిలోల వరకు బరువు మోయగలుగుతుంది. దీంతో ఆకాశంలో ఎగిరే డ్రోన్స్ ను ఎత్తుకురావడంతో పాటు అవసరమైతే ధ్వంసం చేసే విధంగా ఈగల్ స్క్వాడ్ కు ట్రైనింగ్ ఇచ్చారు. వీఐపీల మూవ్మెంట్స్, మావోయిస్ట్ ఆపరేషన్లకు ఈ గరుడ దళాన్ని వినియోగించేందుకు చర్యలు చేపట్టారు.